హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం. మటన్ చాలా సాఫ్ట్గా టెండర్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. ముందుగా అయితే మటన్ని ఈ విధంగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. కుక్కర్లో ఆయిల్ వేసుకొని, నేనైతే కుక్కర్లో చేస్తున్నాను మటన్ ఉడకడానికి టైం పడుతుందని. ముందుగా అయితే పచ్చిమిర్చి వేసుకొని దాన్ని బాగా కలుపుకోండి. తర్వాత కరివేపాకు వేసుకొని దాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని వేగిపోయాక ఆనియన్స్ అయితే వేసుకోండి. ఆనియన్స్ వేగుతుంటాయి, కాస్త టైం పడుతుంది కదా ఆనియన్స్ వేగడానికి. ఈ విధంగా కలుపుకోండి. ఆనియన్స్ బాగా కలుపుకుందాము. ఆనియన్స్ మగ్గిపోయాక టమాటా వేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. టమాటా మగ్గడానికి కాసేపు టైం పడుతుంది. టమాటా ఒకసారి కలుపుకొని చూద్దాం, మగ్గిపోయింది. టమాటా మగ్గిపోయాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే ఇందులో వేసుకుందాము. దాన్ని మరొకసారి కలుపుకొని పచ్చివాసన పోయినంత వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేపుకుందాము. పచ్చివాసన పోయింది. ఇప్పుడు వేగిపోయాక మటన్ అయితే ఇందులో వేసుకుందాం. చూడండి మటన్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇది ఫ్రెష్గా తీసుకున్న మటన్. ఈ విధంగా కలుపుకుందాము. బాగా కలుపుకున్న తర్వాత దీన్ని కాసేపు అలా ఉంచేద్దాము. దీంట్లో ఉన్న వాటర్ అంతా పైకి వస్తుంది. చూడండి వాటర్ ఎలా కనిపిస్తుందో. వాటర్ అంతా పైకి వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో సరిపడంత కారం అయితే వేసుకుందాము. మీకు ఎంత కారం కావాలంటే అంత విధంగా వేసుకోండి. ధనియాలు జీలకర్ర పౌడర్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత దీంట్లో మటన్ మసాలా అయితే వేసుకుంటున్నాను. దీంట్లో సరిపడంత కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను. నేను ఎక్కువ శాతం కల్లుప్పే వాడతాను, కొన్నిట్లో మాత్రమే సాల్ట్ వాడతాను. దీని మొత్తాన్ని మనం ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని కాసేపు అలా వదిలేద్దాం. దీంట్లోకి సరిపడంత వాటర్ అయితే వేసుకొని మరొకసారి కలుపుకుందాం. కుక్కర్ మూత పెట్టుకొని 6 విజిల్స్ అయితే వచ్చినంత వరకు వెయిట్ చేద్దాం. అయిపోయింది. ఇప్పుడు తీస్తే ఈ విధంగా ఉంది. కాస్త వాటర్ ఉంది కదా, నేను ఇది వాటర్ అంతా ఇంకిపోయే వరకు కాసేపు అయితే నేను ఉంచుకున్నాను. ఈ విధంగా దగ్గరికి పడింది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ విధంగా అయితే మటన్ రెడీ అవుతుంది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా చేసుకుంటే ముక్క కూడా చాలా సాఫ్ట్గా బాగా ఉడికిపోతుంది. ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి.